గ్రహాల సంచారంలో వస్తున్న కొన్ని అద్భుతమైనటువంటి మార్పుల వల్ల కొన్ని రాసుల జాతకులకి విదేశీ ప్రయాణ యోగం చాలా బలంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. సరికొత్త అవకాశాలతో పాటు రోజువారీ జీవితంలో విపరీతమైనటువంటి లాభాలు, సుఖ సంతోషాలు ఇవన్నీ లభించబోతున్నాయి అంటున్నారు. వృశ్చిక రాశి ఈ రాశి వారికి రాబోయే రోజుల్లో ఊహించిన విధంగా విదేశీ యానానికి మార్గం సుగమం అవబోతోంది. ముఖ్యంగా ఉద్యోగరీత్యా ఎప్పటినుంచో వేచి చూస్తున్న పాస్పోర్టు, వీసా సమస్యలు త్వరలోనే తొలగిపోయే అవకాశం కనిపిస్తోంది. విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశాలు ఈ రాశి వాళ్ళకి వెరీ వెరీ క్లియర్గా ఉన్నాయి. ఎస్పెషల్లీ విద్యార్థులకి కేవలం ఆర్థిక విషయాలే కాకుండా వృత్తిపరంగా కూడా మీకు గౌరవ మర్యాదలు జరగబోతున్నాయి. వృత్తిపరంగా వ్యాపారంలో కూడా సరికొత్త భాగస్వామ్యాలు లభించి నిత్యం మీకు మంచి ఆనందాన్ని ఇవ్వబోతున్నాయి. కుటుంబంలో కూడా ఒక మంచి ప్రశాంతత నెలకొంటుంది. అలాగే మీ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడి శారీరక దారుఢ్యం లభించబోతోంది. ప్రతి పనిలో విజయం లభించడం వల్ల సమాజంలో కూడా మీ ప్రతిష్ట బ్రహ్మాండంగా పెరగబోతోంది. కొత్త పరిచయాలు కూడా మీకు ఎంతగానో ఉపయోగపడబోతున్నాయి. మిథున రాశి వారికి గ్రహాల అనుగ్రహం వల్ల విదేశాల నుంచి బ్రహ్మాండమైన పిలుపు రాబోతుంది. ఈ రాశి వాళ్ళకి ఉన్నత విద్య లేదా ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్ళాలి అనుకునే విద్యార్థులు, నిపుణులు వీళ్ళ యొక్క కళ నెరవేరబోతోంది. రోజువారీ జీవితంలో ఊహించని మంచి మార్పులు కూడా రాబోతున్నాయి. పాత మిత్రుల సహాయంతో ఆగిపోయిన పనులన్నీ కూడా చాలా వేగంగా జరగబోతున్నాయి. మానసిక ఒత్తిడి తగ్గి మీకు ఆనందం పెరగబోతోంది. మీ ప్రతిభకు తగినటువంటి గుర్తింపు లభించడమే కాకుండా కుటుంబ సభ్యుల యొక్క మద్దతు కూడా మీకు పూర్తి స్థాయిలో ఉండబోతోంది. ప్రతిరోజు ఒక కొత్త శుభవార్త వినే అవకాశం కనిపిస్తోంది. మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకోబోతున్నారు. మీరు చాలా ఈజీగా ఇది సాధించబోతున్నారు. సృజనాత్మక రంగాల్లో ఉన్న వారికి విశేషమైనటువంటి కీర్తి ప్రతిష్టలు లభించబోతున్నాయి. మకర రాశి జాతకులకి ఈ పర్టికులర్ పీరియడ్ ఏదైతే ఉందో చాలా అనుకూలంగా ఉండబోతోంది. దూర ప్రాంతాలకి, విదేశాలకి ప్రయాణం చేయడానికి సన్నాహాలు అంటే రెడీ అయిపోవచ్చు మీరు వెళ్ళిపోవడానికి. నూతన పరిశోధనలు, వ్యాపార విస్తరణలు ఇలాంటి వాటి కోసం ఈ రాశి వాళ్ళకి విదేశీ ప్రయాణాలు కన్ఫర్మ్ అవబోతున్నాయి. మీ వృత్తిలో ఉన్నటువంటి చిన్న చిన్న ఆటంకాలు తొలగిపోయి అన్ని విషయాల్లో ప్రగతి పదంలో వెళ్ళబోతున్నారు ఈ రాశిలో అందరూ కూడా. అలాగే శరీరంలో ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉండబోతోంది. సహోద్యోగుల నుంచి మీకు బ్రహ్మాండమైనటువంటి సహకారంతో పాటు మీ పేరు మారిమోగిపోతుంది ఆఫీస్లో. కుటుంబంలో కూడా మంచి పాజిటివ్ ఇష్యూస్ ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతన పెరిగి మనసు చాలా నిశ్చలంగా ప్రశాంతంగా ఉండబోతోంది. సమాజంలో పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. మేషరాశి వారికి ఆకస్మిక విదేశీ ప్రయాణ అవకాశాలు తలుపు తట్టబోతున్నాయి. ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి వీసా ప్రక్రియలో ఒక్కసారిగా వేగం పుంజుకోబోతోంది. అత్యవసరంగా విమాన టికెట్లు బుక్ చేసినటువంటి పరిస్థితి మీకు రాబోతోంది. రోజువారీ పనుల్లో విజయం సాధించడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం అనేది రెట్టింపు అవ్వబోతోంది. పాత అనారోగ్య సమస్యల నుంచి పూర్తి ఉపశమనం అనేది కూడా మీకు లభించబోతోంది. స్నేహితులతో, బంధువులతో సంబంధాలు మరింతగా బలపడతాయి. ఆఫీసు వాతావరణం కూడా మీకు చాలా అనుకూలంగా ఉండబోతోంది. సమాజంలో మంచి గుర్తింపు దక్కడమే కాకుండా మానసిక ఆనందము, నిశ్చింత ఈ రెండూ లభించబోతున్నాయి. అనుకోని పర్యటనలు మీ జీవితంలో కొత్త ఆశలు కూడా నింపబోతున్నాయి. తులారాశి వారికి విదేశీ అవకాశాల పరంగా చాలా అద్భుతంగా ఉంది. ఈ రాశి వారికి మీ కళాత్మక నైపుణ్యాలు లేదా వృత్తిపరమైనటువంటి ప్రతిభ కారణంగా విదేశీ సంస్థల నుంచి మీకు ఆఫర్స్ చాలా ఓపెన్గా రాబోతున్నాయి. ఈ ట్రావెల్ ఏదైతే ఉందో, ఈ జర్నీ మీ జీవితంలో కొత్త చాప్టర్ను ఓపెన్ చేయబోతుంది. ఎవ్రీ డే ఏదో ఒక గుడ్ న్యూస్ని మీరు డెఫినెట్లీ రిసీవ్ చేసుకుంటారు. లైఫ్ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో లైఫ్ చాలా బాగుండబోతోంది ఈ రాశి వాళ్ళకి, తులారాశికి. అలాగే శరీరంలో ఉన్న బాధలు తొలగిపోయి కొత్త ఉత్సాహం రాబోతోంది. వర్క్ ప్లేస్లో మీ లీడర్షిప్ అనే ఇది చాలా ఎక్కువ ప్రశంసలు పొందేలాగా ఉంది ఈ వారం. అలాగే అనుకున్నట్టుగా జరిగి మానసిక తృప్తి కూడా జరగబోతుంది ఈ రాశి వాళ్ళకి. సింహరాశి వారి జాతకంలో బలంగా ఉంది విదేశీ ప్రయాణం. అంతర్జాతీయ కంపెనీల్లో పనిచేసే వాళ్ళకి విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశాలు త్వరలోనే మీ ముందుకు రాబోతున్నాయి. అంటే ఈ వీసా స్టాంపింగ్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో అవన్నీ చాలా ఫాస్ట్గా అయిపోతాయి వీళ్ళకి. శాంతి సౌఖ్యాలు కూడా రియల్ లైఫ్లో చాలా బాగా పెరుగుతూ ఉంటాయి. మీ ఫ్రెండ్స్తో మీకు ఉన్నటువంటి అప్పులు కానీ అవన్నీ కూడా మాఫీ అయిపోతాయి. ఏ రకమైన ఇబ్బంది ఉండదు. అంటే ఫ్రెండ్కి డబ్బులు ఇవ్వాలి మీరు ఒక 10 లక్షలు. చాలేరా నువ్వు ఉన్న ఇబ్బందులు పడుతున్నావు కదా, నువ్వు యూఎస్ వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళాక పంపుదు కానీ కొన్నాళ్ళు వదిలేసే దాని గురించి 5 ఏళ్ళు అంటాడు. అట్లాంటి పాజిటివ్స్ అన్ని సానుకూల ఫలితాలు వస్తూ ఉంటాయి. దానివల్ల మీ మొహంలో సంతోషం తాండవిస్తూ ఉంటుంది. సమాజంలో నూతన గౌరవ స్థానం మీకు రాబోతోంది. మీనరాశి కనుక మీరు అబ్జర్వ్ చేస్తే విదేశీయానం వీళ్ళకి అనుకూలంగా ఉండడం వల్ల అసలు సిసలైన కళ సాకారం అవబోతోంది. సరికొత్త ప్రాజెక్టులు, ఉద్యోగాలు వీటి నిమిత్తం చాలా దూరం వెళ్ళేటువంటి పరిస్థితి కూడా ఉండబోతోంది. రోజువారీ పనుల్లో అడ్డంకులు తొలగిపోయి విజయం మీ సొంతం అవబోతోంది. మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక